ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. దీని గురించి చెప్పాలంటే ఒక మొత్తం సందేశమే సరిపోతుందండి. అందరికి ఉండేది ఏంటి తెలుసా? ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. నా భవిష్యత్తు ఏమైపోతుంది. మొదట్లో చెప్పాను కదా, నాకు ఇన్సూరెన్స్ లేదు, నాకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు ఇది లేదు, అది లేదు, నా పిల్లల బ్రతికేమైపోతుంది, నా తల్లిదండ్రులని ఎవరు చూసుకుంటారు, లేకపోతే తల్లిదండ్రులు నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు. ఇటువంటి చింత, బాధ ప్రతిరోజు మనల్ని వెంటాడుతుంటుంది. అందుకనే మరలా చెప్తాను, ఈరోజు విన్నది ఏదైనా మీ మనసులో ఎక్కినా ఎక్కకపోయినా ఇది మాత్రం పెట్టుకుని ఏంటిదంటే, మన ఆలోచనల్ని మనము చెరపట్టాలంట. ఒకవేళ ఇక్కడ నుండి బయటికి వెళ్ళేటప్పుడు నాకు యాక్సిడెంట్ అయిపోతుందేమో అంటే, నన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు అని చెప్పండి. యాక్సిడెంట్ అవుతుందని భయం అవుతుందా? యాక్సిడెంట్ జరిగిపోతుంది, నేను చచ్చిపోతాను, కరెక్ట్గా అదే టైంలో యాక్సిడెంట్ న్యూస్ అని వస్తుంది, లేకపోతే అదే టైంలో ఏదో విషాదకరమైన న్యూస్ ప్రకటనలో వస్తున్నప్పుడు మనం అనుకుంటాం నాకు కూడా అయిపోతుందేమో, ఇది వార్నింగ్ సైన్ ఏమో, మరలా దేవుని పైన చెప్తుంటారు, దేవుడే పంపించుంటాడేమో అని అంటుంటారు. కానీ అటువంటి సమయంలో మీరు చెప్పగలుగుతారో, నన్ను కాపాడే దేవుడు, నా పాదాలని తొట్టిల్లనివ్వడు, కునుకని నిద్రపోని దేవుడు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు, కునుకని నిద్రపోని దేవుడు. నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా భాగస్వామి ఎలాగుంటారో కరెక్ట్గా చాలామంది తల్లిదండ్రులు కూడా ఇంట్లో గొడవలు చూస్తూ ఉంటారు కదా. మీ తల్లిదండ్రుల యొక్క గొడవలు, కలహాలు చూస్తున్నప్పుడు, అమ్మో నా భార్య కూడా ఇలాగనే ఉంటుందేమో, నా భర్త కూడా ఇలాగనే ఉంటాడేమో, అసలు ఎందుకు వచ్చిన గొడవ, నాకు పెళ్ళే వద్దు అని చాలామంది సింగిల్గా ఉండి చాలా సంవత్సరాలు అయిన తర్వాత సడన్గా మైండ్ వెలిగి ఏమంటారు తెలుసా, 35-40 ఇయర్స్కి వచ్చిన తర్వాత, మా వివాహం కోసం ప్రేయర్ చేయండి బ్రదర్, ప్రేయర్ చేయండి సిస్టర్ అని అడుగుతుంటారు. ఎందుకు అని అంటే, ఆ భయముతోటి దే వర్ స్టక్, దే కుడెంట్ టేక్ ఎ రిస్క్. అయ్యో ఎలాగా అట్లా ఆలోచించకుండా అంత అయిన తర్వాత అందరినీ చూసిన తర్వాత వీళ్ళు బాగానే ఉన్నారు కదా, ఈ కపుల్ బాగానే ఉన్నారు కదా. మనము చూసిన ఎగ్జాంపుల్ బట్టి, మనం చిన్నతనంలో చూసిన, అందుకని చెప్పాను కదా, మొదట్లో మన మెదడులో ఏదైతే పడుతుందో, ఏ ఫోబియా అయితే ఉంటుందో, ఆ ఫోబియా మన జీవితకాలం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే మన తలంపుల్ని చెరపట్టాలంట. ఈరోజు భవిష్యత్ గూర్చిన భయం ఉందా? నాకు యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా రాకపోయినా మై ఫ్యూచర్ ఇస్ ఇన్ గాడ్స్ హ్యాండ్ అని నమ్ముతారా అండి? ఆ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చినా రాకపోయినా నా భవిష్యత్తు, నా జీవితము దేవుని చేతిలో ఉంది అని మీరు చెప్పగలుగుతారా? నా వివాహము దేవుని చేతిలో ఉంది అని చెప్పగలుగుతారా? ఒకవేళ ఈరోజు కలహాలు, గొడవలు ఉన్నాయేమో, కానీ దేవుడు మళ్ళా సమాధానం ఇచ్చే దేవుడు, మరలా మమ్మల్ని ఐక్యపరిచే దేవుడు, మరలా మాలో ప్రేమని పుట్టించే దేవుడు అని నమ్ముతారా? ఈరోజు నాకు గర్భఫలము లేదేమో, కానీ దేవుడు అబ్రాహాము సారా గర్భాన్ని తెరిచిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, నా గర్భం కూడా తెరుస్తాడనే విశ్వాసం మీకుందా? చెప్పగలుగుతారా? వాట్ ఆర్ యు ఫియరింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్? మీ భవిష్యత్ గురించిన భయము ఏంటి? గత వారంలో నరకం గురించి ధ్యానించామండి. ఆ నరకం గురించి ఎటువంటి భయం వచ్చింది? నరకంలో వెళ్ళిపోతాను అనే భయపెట్టాలని చెప్పాను అనుకున్నారా? లేదు. దేవుడు మనకి గొప్ప పరలోక రాజ్యాన్ని ఇచ్చాడు, కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ కాషియస్ అని చెప్పాలి. అదేవిధంగా ప్రతిరోజు నేను నరకానికి వెళ్ళిపోతానేమో, అమ్మో అక్కడ పురుగు ఆగదు, అదేంటి పురుగు చావదు, అగ్ని ఆరదు అనే ఆ మాటలే మీ మైండ్లో తిరుగుతా ఉన్నాయా? నో, యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్ హ్యాస్ సెట్ అస్ ఇన్ అ హైయెస్ట్ ప్లేస్. ఆయన రక్తంతో కొన్నాడు. ఎటువంటి భవిష్యత్ గురించిన చింత అయినా, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి, పెద్దవారికి, నా బిడ్డ సరిగ్గా చదవట్లేదు, నా బిడ్డకి వివాహం అవ్వట్లేదు, వారికి నాకు మనవ సంతానం కలగట్లేదు అని ఈ భయం ఎంతగానో వెంటాడుతుందండి. ఒకవేళ వాట్ ఎవర్ యువర్ ఫియర్ ఇస్ రైట్ నౌ, దేవుని అడగండి, దేవా నాకు సహాయించి, నాకు ఈ భయం నుండి జయము దయచే, నాకు విడుదల దయచే, చెరపట్టి దేవా ఐ బిలీవ్. ఒకవేళ మీకు భయం కలుగుతున్నట్లయితే ఐ కెన్ గివ్ యూ ప్రాక్టికల్ సొల్యూషన్ అండి. ఏ భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో, ఐ హ్యావ్ దిస్ ఫియర్ అనండి, దాని తగ్గ బైబిల్ వర్సెస్ చాలా ఉంటాయి. ఆ బైబిల్ వర్సెస్ తీసుకొని ఆ బైబిల్ వర్సెస్ మీరు రాసుకోండి. మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ ఎక్కువసేపు గడుపుతారు, ఒకవేళ మీరు బ్రష్ చేసి ఆ స్పాట్లో కానివ్వండి, లేకపోతే మిర్రర్ కానివ్వండి, ఎక్కడున్నా సరే ఆ వాక్యాన్ని రాసుకొని, ఆ భయం వస్తూ ఉంటుంది, భయము బయటకు వస్తూ ఉంటుంది, వస్తున్నప్పుడు నో అని డిక్లేర్ చేయండి. ఆయన వాక్యాన్ని ప్రకటించండి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే తెలియకుండా, ఇందాక చెప్పాను కదా, మన బ్రెయిన్ రీకాలిబ్రేట్ అవుతుందంట. నో యాంగ్జైటీ ఈరోజు అన్నిటికంటే భయంకరమైన జబ్బు యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్. ఎక్కువగా అధికంగా ఆలోచించడము, ఆందోళన చెందడము, అన్నిటికీ బెదిరిపోవడం, అన్నిటికీ భయం కలిగి పానిక్ అటాక్స్ అంటూ ఉంటారు. సడన్గా అటాక్ అయిపోతుంది, ఇట్లా వణుకొచ్చేస్తుంది వాళ్ళకి.
ఎందుకు అనంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. డోంట్. నా దేవుడు సజీవుడు, నా దేవుడు జరిగించగలుగుతాడు. అన్నిటికీ భయపడనక్కర్లేదండి. ఏది చూసినా ఏది వినినా అయ్యో అయ్యో అని వారి నిమిత్తమై బాధపడ, అట్లా అని కట్ ఆఫ్ చేయమని చెప్పట్లేదు. వారి నిమిత్తమై బాధపడండి, ఏడ్చే వారితో ఏడవండి అని ఉంది. కానీ అదే రీతిగా పుట్ అ బ్యాలెన్స్, కీప్ అ బ్యాలెన్స్. ఒకవేళ వాళ్ళకి అలాగైందేమో, దేవుడు నాకు జరిగించాడు, నాకు నమ్మకం ఉంది, నా దేవుడు నా పక్షాన పోరాడతాడని ఆయన వాక్యాన్ని మీరు నెమరు వేసుకుంటూ ఉండండి, తలపోసుకుంటూ ఉండండి. ఇందాక చదవం కదా, ఆయన వాక్యాన్ని అటువంటి ఆలోచనలు ఏదైతే రమ్యమైనవో, ఏదైతే మంచివో, ఏదైతే గౌరవించదగినవో అటువంటి ఆలోచనలు ఆలోచించాలంట. పరిశుద్ధమైనవో, ఏదైతే అంగీకారమో అటువంటి ఆలోచనలు ఆలోచించాలంట. ఈరోజు మన మైండ్ సరిగ్గా ఉంటే మన చుట్టుపక్కల పరిస్థితులు కూడా బాగుంటాయండి. ఈరోజు మన మైండ్ సరిగ్గా ఉంటే అందరితో సమాధానంగా ఉంటాం. ఈరోజు మనము భయముతో, భీతితో, కోపంతో ఉన్నట్లయితే మన జీవితం కూడా ఆ విధంగానే నడుస్తుంటుంది. నాకు చిన్నప్పుడు చాలా ఎన్నో కథలు విన్నాను, బల్లి గురించి, పాము గురించి. మా అక్క వాళ్ళు కావాలని నన్ను పడుకోబెట్టడానికి, ఆడుకోకుండా ఉండడానికి కథలు చెప్పేవారు అనమాట. చెప్తా ఉంటే ఆ బల్లి గురించిన, పాము గురించిన ఆ భయము చిన్నప్పుడు మేము ట్రైన్లో వెళ్తున్నప్పుడు మా మూడో అక్క చెప్పిందనమాట. ఒకప్పుడు ఈ ట్రైన్లో ఇట్లానే ఒక ప్రయాణికులు వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ కిటికీ దగ్గర ఆ ఒక పాము చుట్టుకొని ఉండింది, ఇది అది అని విన్నప్పుడు ఎలాగుంటుంది, ఆ చిన్నప్పుడు ఆ వయసులో ఆ భయం అలాగనే పట్టుకొని ఉంది. ఇంకప్పుడు నుండి పాము అన్న, బల్లి అన్న తెగ భయం. ఈరోజు నేను చెప్పగలుగుతాను, దయ్యానైనా ఎదిరించగలుగుతాను కానీ బల్లిని, పాముని మాత్రం ఎదిరించలేనని చెప్తాను. అంత ఫోబియాస్. ఈరోజు వీ హ్యావ్ సో మెనీ ఫోబియాస్. భయాలు ఏదైతే విన్నామో, ఏదైతే చిన్నప్పటి నుండి మన మనస్సులో నాటబడిందో, ఒకవేళ మీరు చిన్నపిల్లలు కలిగిన వారు ఉన్నట్లయితే అటువంటి మాటలు, అటువంటి క్రియలు, భయపూర్వకమైన మాటలు మాట్లాడకండి. మా ఎవెన్ రెండో బాబు ఇక్కడ మన జీవిఆర్లోనే ఆవులు ఉంటాయి కదండి. ఆ ఆవులు అంటే వాడికి మామూలుగా భయం లేదు. కానీ ఒకరోజు ఆ ఆవు ఇక్కడ నడుస్తోంది, ఎవరో చెప్పారు ఆ ఆవు నీ దగ్గరకు వస్తుంది అని అంటే పరిగెత్తుకొని వచ్చి, అసలు ఎట్టు చూడలేదు, ఎవరో పైన ఎక్కేస్తాడు. ఇంకా టక ఎగిరి పరిగెత్తి ఎక్కేస్తాడు. అంత ఆలోచించకుండా ఈరోజు తనని భయపెట్టాలంటే ఏంటి తెలుసా, ఏది అక్కర్లేదు, ఆవు వస్తుందంటే చాలు. ఆవు అంటే భయం. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా అపవాది ఎన్నో మన వీక్నెసెస్ బట్టి, మనకి ఏంటి బలహీనత, మనం దేని గురించి ఎక్కువ చింతిస్తున్నాము, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాము, దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము అంటే విషయంలోనే భయపడతా ఉంటుంది. నా విషయంలో కూడా ఈ అమియా పుట్టినప్పుడు మేము ఒక్కటే అంటా ఉన్నాము, మీరు గమనించినట్లయితే ఎన్ఐసియులో అడ్మిట్ అవ్వకూడదు అని మా భయం. ఎందుకంటే ప్రీమెచ్యూర్ అవుతే ఎన్ఐసియులో అడ్మిట్ అవుతుంది అని ఆ భయముతోటే దేవుని కృపను బట్టి చక్కగా డెలివరీ అయింది, అంతా అయింది. కానీ నా భయపూర్వకమైన మాటలు బట్టి ఏం జరిగిందంటే, అంతా సరిగ్గా జరిగినప్పటికీ తను పుట్టిన 3వ రోజు నుండి యూరిన్ అవుట్పుట్ లేక ఎన్ఐసియులో అడ్మిట్ అయింది. ఎందుకు? గత లాస్ట్ 3 బేబీస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. కానీ మేము భయముతో ఎటువంటి మాటలు పలికామో ఆ మాటలే వీక్నెస్గా తీసుకుని ఆ మాటలే క్రియ రూపంలో జరిగినాయి. సేమ్ బేబీ ఎన్ఐసియులో అడ్మిట్ అయింది. చాలా రోజుల తర్వాత, అప్పుడు కూడా అర్థం కాలేదు, చాలా రోజుల తర్వాత దేవుడు బయలుపరిచాడు, నువ్వు ఏదైతే భయపడి మాట్లాడావో, అందుకని వాక్యం ఉంటుంది, భయముతోటి మనం ఏం మాట్లాడిన మాటలు, నువ్వు ఏదైతే భయపడ్డావో అదే నీకు సంభవించిందని ఆయన వాక్యం ఉంటుంది. మనం ఏదైతే దేని గురించి అయితే ఎక్కువ భయపడతామో అది మనకి సంభవిస్తుందంట. అందుకనే భయం వచ్చినప్పుడు దాన్ని చెరపట్టి విశ్వాసం అనే విశ్వాసముతో వాక్యము ప్రకటించినప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేయబడతాయంట. అపవాది ప్రణాళికలు, అపవాది తలంపులు, అపవాది తంత్రాలు అన్నీ కూడా రద్దు చేయబడతాయంట. విశ్వాసపు మాటలు మన నోట రావాలండి. ఈరోజు భయపూర్వకమైన మాటలు నాకు జరగదేమో, కుదరదేమో అనంటే మన తలంపుల్లో ఉన్నంత వరకు మనకి దేవునికి సంబంధించిందే. అపవాది మన తలంపుల్ని ఎరగడు, మన క్రియల్ని చూస్తాడు, మనము ఎలాగా ప్రవర్తిస్తున్నాం అదే చూస్తాడు. కానీ మన తలంపులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో హీ కెనాట్ రీడ్ అవర్ మైండ్స్. ఓన్లీ గాడ్ కెన్ రీడ్ అవర్ మైండ్స్. కానీ ఎప్పుడైతే నోటి మాట రూపంలో వచ్చింది అనుకోండి, జరుగుతుందేమో అది నిజంగా మీరు దానికి జీవం పోస్తున్నట్లయితుంది. మీ భయానికి మీరు జీవం పోసి అది నెరవేర్పులోకి నడిపిస్తున్నారు.
జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన భయము, ఇటువంటి మాటలు మన నోట రాని. ఎందుకు దేవుడు, ఒకవేళ మీ చుట్టూన్న వారు కూడా అటువంటి భయపూర్వకమైన మాటలు మాట్లాడుతున్నట్లయితే చెప్పండి, లేదు జరగదు, నా దేవుడు నా తోడున్నాడు. ఒకవేళ మీకు అనిపిస్తుండొచ్చు, ఐఎమ్ నాట్ సేయింగ్ యూఆర్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్ దట్ యు డోంట్ ఫియర్. ఒకవేళ వారి మాటలు బట్టి మనకు అనిపిస్తూ ఉండొచ్చు, ఎస్ అవును కరెక్టే, కానీ మీరు జరగదు దేవుడు చూసుకుంటాడు, జరగదు దేవుడు చూసుకుంటాడని అదే బాధ, అదే భారము దేవుని సన్నిధిలో ఆయన పాదాల దగ్గర వేయండి. ఆయన స్థితిగతులు మారుస్తాడని చెప్పిన వారు హల్లెలూయా చెప్తారా? ఆయన మారుస్తాడండి.